బుధవారం నాడు బోధన్ పట్టణంలోని సరస్వతి నగర్లో బీడీ కార్మికులతో ఏర్పాటు చేసిన సమావేశంలో తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ టీయూసీఐ జిల్లా ఉపాధ్యక్షులు బి మల్లేష్ మాట్లాడుతూ మన రాష్ట్రంలోని నిజామాబాద్, కామారెడ్డి, నిర్మల్, హైదరాబాద్, కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల, మెదక్, సిద్దిపేట మరియు వరంగల్ జిల్లాలో గల బీడీ కార్మికులందరినీ సంఘటితపరిచి పోరాడిన ఫలితంగా 1994లో అగ్రిమెంట్ సాధించుకోవడం జరిగిందని, అప్పటి నుండి వినిమయ ధరల పెరుగుదల సూచి ప్రకారం పెరుగుతున్న ధరలకు ప్రతి పాయింట్కు 10 పైసల చొప్పున కార్మికులకు ఇప్పించడం జరుగుతుందని తెలిపారు. గత సంవత్సరం 2024 జనవరి నుంచి డిసెంబర్ వరకు 104 పాయింట్లు పెరిగాయని, దీని ప్రకారం పాయింట్కు 10 పైసల చొప్పున 10:40 పైసలు పెరుగుతుందని, ప్రస్తుతం చెల్లిస్తున్న దానిలో ఈ 10 రూపాయల 40 పైసలను కలుపుకొని మొత్తం బీడీలకు 261:97 పైసలు చెల్లించాలని, అదేవిధంగా నెలసరి ఉద్యోగులకు 10:40 రూపాయల పైసల చొప్పున నెలకు 312 రూపాయలవుతాయని, అట్లాగే ప్యాకింగ్ చేసే కార్మికులకు రోజుకు 10 రూపాయలు 40 పైసల చొప్పున వారు చేసే వివిధ రకాల నమూనా లక్ష్య బీడీ ప్యాకింగ్కు కరువు భత్యం పెరుగుదల ఎంత అనేది నిర్ణయించి ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారు. ఈ పెరిగిన కరువు భత్యాన్ని ఏప్రిల్ 1 నుండి వెంటనే బీడీ యజమానులు చెల్లించాలని బి మల్లేష్ డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఏరియా నాయకుడు నాగేశ్వర్, బోధన్ ఏరియా కమిటీ ప్రతినిధులు జె గంగామణి, బి నాగమణి, యాదమ్మ, రేఖ, అనిత, అనసూయ, గంగామణి, సుజాత, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. బీడీ కార్మికులకు కరువు భత్యం అనేటటువంటిది పెరిగిన దాన్ని వెంటనే అమలు చేయాలని చెప్పి తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ టీయూసీఐ తరఫున మేము బీడీ యజమానులకు డిమాండ్ చేస్తున్నాం. గత సంవత్సరం 2024 జనవరి నుండి డిసెంబర్ వరకు 104 పాయింట్ల ధరలు పెరిగినాయి. ప్రతి పాయింట్కు 10 పైసల కాడికి 104 పాయింట్ల కంటే 10 రూపాయల 40 పైసలు అవుతుంది. గతంలో ఇప్పటిదాకా పొందుతున్నటువంటి బట్వాడాలో ఇది కలుపుకుంటే ఒక షేర్ బీడీలకు 261 రూపాయి 97 పైసలు అవుతుంది. దీన్ని వచ్చే నెల ఏప్రిల్ 1 నుండి దీన్ని అమలు చేయాలని చెప్పి బీడీ కార్మికులతో పాటు కంపెనీలో పనిచేసేటటువంటి ప్యాకర్లు, నెలసరి ఉద్యోగస్తులకు కూడా నెలసరి ఉద్యోగస్తులకు రోజుకు 10 రూపాయల 40 పైసలు చొప్పున 26 దినాలకు 312 రూపాయలు అవుతుంది నెల ఒక్కంటికి. అదేవిధంగా ప్యాకర్లకు కూడా వాళ్ళు ప్యాకింగ్ చేసే నమూనా పట్టి 55,000కు 65,000కు అంటే అలా 1000 లక్ష బీడ్లు ప్యాకింగ్ చేయడానికి ఎంత సమయం పడుతుందని చెప్పి అలా నమూనాను బట్టి దాని ప్రకారం విభజించి ఈ పెరిగిన దాన్ని అమలు చేయాల్సింది ఉంటుంది. అందుకని దీన్ని వెంటనే అమలు చేయాలని ఇది మేము గతంలో మా యూనియన్ ఆధ్వర్యంలో సంఘటిత పరిచి కార్మికులందరినీ ఆ రోజు నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, సిరిసిల్ల, సిద్దిపేట తదితర జిల్లాలో ఉన్నటువంటి కార్మికులందరినీ ఒకటి చేసి కార్మికులందరితో పెద్ద పోరాటం చేస్తే 94లో ఇది అగ్రిమెంట్ అయింది. అప్పటి నుండి అమలు చేస్తున్నారు. గతంలో వెంటనే పెరిగినటువంటి దాన్ని కూడా అమలు చేసేటటువంటి వాళ్ళు కాదు. మేము పోరాడి దీన్ని అమలు అయ్యేటట్టు చేసినాం. ఇప్పుడు కూడా వెంటనే తప్పకుండా ఈ పెరిగిన దాన్ని ఇప్పుడు 1 నుండి ఏప్రిల్ 1వ తారీఖు నుండి వెంటనే అమలు చేయాలని, లేనట్లయితే పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధమై కార్మికులందరూ సిద్ధపడాలని చెప్పి మేము తెలియజేస్తున్నాం.